హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ టైలర్స్. మనం వచ్చేసి రామదాసు కళా షాప్ దగ్గర అయితే ఉన్నాం. లోపలైతే దుర్గామాత విగ్రహాలు అయితే డిస్ప్లే విగ్రహాలు అన్నీ అయితే రెడీ అయితే అయినాయి. మనమైతే వెళ్ళైతే చూసేద్దాం. మనం ఫ్రెండ్స్ వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మనకైతే రామదాసు కళా షెడ్లో అయితే డిస్ప్లే గణపతులు అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే డిస్ప్లే విగ్రహాలు అయితే ఒక విగ్రహానికి ఒక్కొక్క పేరు అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే A4 దుర్గామాత అని పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా, అలాగే ఇక్కడ సింహానికి అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ అయితే. చూడండి, అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అయితే విగ్రహం అయితే మనకైతే సింహం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా బాగుంది. అమ్మవారికి అయితే 8 చేతులు అయితే ఇచ్చారు. చాలా బాగుంది. రియల్గా జుట్టు అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే వెనక పైన అయితే శేషనాగిని అయితే ఇచ్చాడు. శివుడు పార్వతీదేవిని ఇచ్చారు. ఇటు పక్క అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. శివ విష్ణు దుర్గామాత అని అయితే ఈ విగ్రహానికి అయితే పేరు అయితే పెట్టారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, శివుడు విగ్రహాన్ని అయితే చాలా బాగుంది. పైన శేషనాగిని అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే విష్ణుమూర్తిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సరస్వతీదేవిని కూడా అయితే ఇచ్చారు. చాలా జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా, శారీ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అన్ని విగ్రహాలకైతే రియల్గా అయితే జుట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారి ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కిరీటమైన అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఈ విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే అమ్మవారికి అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలకైతే జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి, ఇక్కడైతే 2 సింహాల పులి అని అయితే ఇచ్చారు. దీనికి పేరైతే పెట్టారు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ 2 సింహాల పులి అని అయితే ఈ విగ్రహానికి అయితే పేరే పెట్టారు. ఇక్కడైతే సింహం మీద అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే పులిని అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే అమ్మవారికి అయితే చూడండి, చేతులకైనా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. 2 సింహాలను అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి అయితే. కింద అమ్మవారి మీదకి అయితే సింహం ఎక్కుతున్నట్టయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ అయితే విగ్రహానికి అయితే. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు అయితే 8 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే ఏనుగులో ఆర్చి గణపతి అని అయితే ఇచ్చారు. చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే సోఫా మీద అయితే కూర్చుంది. కింద అయితే సింహంని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే. అన్ని విగ్రహాలకైతే సింహానికి అయితే ఇక్కడ రియల్గా జుట్టు అయితే ఇచ్చారు. ఇక్కడ అమ్మవారి శారీకి అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి చేతులకి అయితే కడియాలు అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహాలు అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే అన్ని విగ్రహాలకైతే ఇక్కడైతే అమ్మవారి శారీకి అయితే మంచి మంచి డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే హైలైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే వెనకాల అయితే శేషనాగిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. అమ్మవారు అయితే అన్ని విగ్రహాలు అయితే సింహం మీద అయితే కూర్చున్నట్టు అయితే పాములు దుర్గా అని అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడైతే అమ్మవారికి జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అలాగే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు 4 పాములను అయితే ఇచ్చారు. శేషనాగులను అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే. అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మెడలో అయినా అలాగే అమ్మవారి చేతులకైనా కడియాలైనా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్తో అయితే కలుపుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో విగ్రహం అయితే ఉంది. ఇటు అటు అయితే 2 గుర్రాలను అయితే ఇచ్చారు. మధ్యలో అయితే ఇక్కడ సింహంని అయితే ఇచ్చారు. 2 గుర్రాల దుర్గామాత అని అయితే పేరు అయితే పెట్టారు. బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే అమ్మవారి శారీ కలర్ అయినా రియల్గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారికి అయితే 2 గుర్రాల అని అయితే పేరు అయితే పెట్టారు ఈ విగ్రహానికి అయితే. అమ్మవారికి అయితే ఇక్కడ ఇటు ఒక గుర్రము, అటు పక్క అయితే ఒక గుర్రం అయితే, అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే కలర్లు అయితే వేసారు గుర్రానికి అయితే. అమ్మవారికి అయితే ముక్కు పుడికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే కిరీటం మీద వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే మెడలో హారాలైనా అలాగే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఈ విగ్రహానికి అయితే రియల్గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. విగ్రహానికి కలర్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఫినిషింగ్ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. 2 గుర్రాల ఆర్చి అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే సింహంని ఇచ్చారు, అటు పక్క అయితే పులిని అయితే ఇచ్చారు.
ఒక యూనిక్ డిజైన్లో అయితే అమ్మవారి శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే అమ్మవారికి అయితే పైనకి అయితే జ్యువెలరీ వర్క్ అన్ని విగ్రహాలకైతే డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. రామదాసు కళా షాప్ వచ్చేసి అయితే మనకి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి రైట్ సైడ్లో రెండో షాప్లో అయితే డిస్ప్లే విగ్రహాలను అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, అక్కడ దీపాలను అయితే ఇచ్చారు అటు ఇటు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో కలర్లో అయితే వేశారు, చాలా బాగుంది. అమ్మవారికి అయితే రియల్గా అయితే జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. అలాగే కిరీటం వర్క్ అయినా, అలాగే ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయినా, శారీ వర్క్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అన్ని విగ్రహాలకైతే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు. చూడండి ఇక్కడైతే ఈ విగ్రహానికి అయితే సింపుల్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్. విగ్రహం అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. చిన్నగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే, దాదాపు 6 feet అయితే ఉంది. సింపుల్గా అయితే ఇచ్చారు. వినాయకుడు ఆర్చి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లే, అమ్మవారు అయితే సింహం మీద కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే సింహం రథం మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నాడు. ఇక్కడైతే శివుడు అన్నీ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే రథం అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే సింహంలో అయితే ఒక యూనిక్ డిజైన్లో ఇచ్చాడు. ఇక్కడైతే శివుడు అయితే శంఖం ఊతున్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇదైతే దాదాపు 6 to 5 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అమ్మవారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే అమ్మవారికి అయితే కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి దాదాపు 5 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మనకి కోరుట్లలో రామదాసు కళాట అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ విగ్రహం, డిఫరెంట్ కలర్ అయితే వేశారు. ఇదే విగ్రహానికి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని విగ్రహాలు రెడీ అయితే మనకైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.